అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ కావడం జరిగింది. ఈరోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ కానుంది. తెలంగాణలో రైతులకు సంబంధించి అదేవిధంగా వివిధ పథకాలకు సంబంధించి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే 19వ తారీఖు అండి. కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది రైతులకు సంబంధించి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది ప్రభుత్వాలకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఎందుకంటే 3 సంవత్సరాల్లో రైతు రుణమాఫీ అమలు చేసి రెండవ సంవత్సరం కానుకగా రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం అయితే ప్రారంభించింది. 2 విడతల్లో వచ్చేసి 2 కార్తుల్లో 12,000 రూపాయలు రైతుల ఖాతాలో, మొదటి సీజన్ లో వచ్చేసి 6,000 రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే అన్ని ఏర్పాట్లు అయితే జరిగాయి. 26 తారీఖు నుంచి పథకానికి సంబంధించిన నిధులు అనేది జమ చేయడం అయితే జరిగింది కదా. ఇందుకు సంబంధించి మిగిలిపోయిన రైతులకు మరి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. మనకి నిధులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే జమ అవుతుంది, ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. మొత్తం నిధులు జమ కావాలంటే ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. రైతులకు సంబంధించి రైతు భరోసా వివిధ పథకాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారండి. రేవంత్ రెడ్డి నగర్ కర్నూలు జిల్లాలో కొత్త పథకాన్ని ప్రారంభించారు. అమరాబాద్ జిల్లా మాచర్లో ఈరోజు అనగా సోమవారం ఇందిరా సౌరగిరి జల వికాస్ పథకాన్ని ఘనంగా అయితే ప్రారంభించారనమాట. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పరిధిలో నిర్వహించి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తదితర మంత్రులు అయితే పాల్గొనడం జరిగింది. ఈ పథకం ద్వారా గిరిజన రైతులకు భూమి సాగు కోసం అవసరమైన నీటిని విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నమాట. బోరు బావులు, సోలార్ పంప్ సెట్లు ఇటువంటి తదితర అన్ని కూడా ప్రభుత్వం అయితే ఉచితంగా కల్పించబోతుందన్నమాట. తెలంగాణలో అటవీ హక్కుల చట్టం కింద ఇప్పటికే రాష్ట్రంలో సుమారు దాదాపు 6.69 లక్షల ఎకరాల భూమి 2.30 లక్షల మంది గిరిజనులకు పంట సాగు కోసం అయితే మంజూరు చేశారనమాట. దాదాపు అయితే ఈ భూముల్లో 6 లక్షల ఎకరాల్లో విద్యుత్ సౌకర్యం లేదు. ఈ విద్యుత్ సౌకర్యం కోసం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గిరిజన రైతుల వద్ద భూమి 2 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే వారి కోసం ప్రత్యేకంగా బోరుబావి సింగిల్ యూనిట్ వ్యవస్థను అమలు చేస్తారు. అయితే భూమి కొద్దిగా ఉంటే సమీప రైతు కలిసి బోరు వెల్ యూజర్ గ్రూపులుగా ఏర్పాటు చేస్తారన్నమాట. ఈ విధానంతో గిరిజన రైతులందరికీ నీటి సౌకర్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు అయితే వేగవంతం చేసింది. ఈరోజు ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది. అనంతరం జూన్ 10 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన, భూగర్భ జలాల సర్వే తదితర పనులు జరుగుతాయి. జూన్ 20 వచ్చే ఏడాది మార్చి 31 వరకు భూముల అభివృద్ధి, బోరుబావులు, తవ్వకం, సోలార్ పంప్ సెట్లు అయితే ఏర్పాటు చేస్తారు. ఈ పథకంలో మొదటి విడత వచ్చేసి 600 కోట్లు. ఇక మొత్తం ఈ పథకానికి సంబంధించి 12,600 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం అయితే జరిగిందనమాట. సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకానికి గుడ్ న్యూస్ అయితే చెప్పారు రైతులకు సంబంధించి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అనేది ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణలో రేవంత్ సర్కారు రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సాయంగా రైతు భరోసా పేరుతో ఖరీఫ్ రబీ సీజన్లో కలిపి ఎకరాకు 12,000 రూపాయలు అందిస్తున్న విషయం తెలిసిందే కదా. అయితే రబీ సీజన్కు సంబంధించి కానీ ఇప్పటి వరకు 3.5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే సాయం అయితే అందింది. దీంతో 4 ఎకరాల ఆ పైన ఉన్న భూమి ఉన్న రైతులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వారికి అయితే గుడ్ న్యూస్ చెప్పిందనమాట. మిగిలిన రైతులకు కూడా డబ్బులు అనేది రైతు భరోసా జమ కానుందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26 తారీఖున పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. జనవరి 27 తారీఖున సోమవారం కావడంతో ప్రతి మండలంలో అంటే 577 మండలాల్లో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని రైతు భరోసా సొమ్ము అనేది నిధులు అనేది విడతల వారీగా జమ చేస్తున్నారు. 1 ఎకరం 1 విడత, 2 ఎకరాలు 2 విడత, ఇలా 4 విడతల్లో మొత్తం సొమ్ము 4 ఎకరాల వరకు అయితే అఫీషియల్ గా జమ అయినట్లు ప్రభుత్వం అయితే ఇటీవల కాలంలో తెలియజేసింది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,700 కోట్ల మేర నిధులు అనేది జమ చేసినట్లు అప్డేట్స్ అయితే అవుతున్నాయి అనమాట. తాజాగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం వల్ల ఏదైతే గతంలో రైతు బంధు అనేది 7,500 కోట్లతో సరిపోయేది. మరు సీజన్ లో సంవత్సర కాలంలో రైతు రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ను టేక్ ఓవర్ చేయడం వల్ల 2 లక్షల లోపున రుణాలు అయితే మాఫీ చేశాం. 2వ సంవత్సర కానుకగా రైతు బంధు అనేది కాస్త రైతు భరోసా పేరు మార్చామని. ఒకసారి చూసుకున్నట్లయితే రైతు బంధు అనేది ఒక రోజుకు 1 ఎకరం, 2వ రోజు 2 ఎకరాలు ఇలా విస్తీర్ణం వారిగా పెంచుకుంటూ నెల 15 రోజుల్లో కంప్లీట్ చేసేవారు. కానీ ఇప్పుడు రైతు భరోసా అనేది 3 నుంచి 4 నెలలు అవుతున్నా కూడా రైతు భరోసా పైసలు అయితే అందరి పరిస్థితి తెలంగాణలో కనిపించింది. గ్రామాల్లో అయితే రైతులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తక్కువ విస్తీర్ణం ఉన్న వారి 3 ఎకరాలు 4 ఎకరాల లోపు ఉన్న వారి కొంతమంది కొన్ని టెక్నికల్ ఇష్యూ అయితే వచ్చాయన్నమాట. బ్యాంకర్ల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారు. నిధులు అనేది జమ కాలేదని. పక్క భూమి ఉన్న వారికి వచ్చాయి. గతంలో రైతు బంధు ఉన్నప్పుడు వచ్చింది, కానీ రైతు భరోసా రాకపోవడానికి ప్రధాన కారణాలు ఏందని వాటిని వెరిఫై చేసి మరోసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ముందడుగైతే వేశారనమాట. భారతి కొత్త ఏదైతే చట్టం తీసుకురావడం, వెబ్సైట్ రావడం, ఇవన్నీ వల్ల మొత్తమే తెలంగాణ రాష్ట్రంలో సర్వే నెంబర్ బ్లాక్ చేసినప్పుడు ఆ సర్వే నెంబర్ లో సాగు చేస్తున్న వాటిని కూడా సాగు లేని రికార్డులుగా ఇటు రెవెన్యూ
అధికారులు వ్యవసాయ అధికారులు అయితే లోపం వల్ల నిధులు అనేది జమ కాలేదని దాంతో బ్యాంకులో చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకులో కూడా కొంత రుణాలు తీసుకున్న బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం, ఐఎఫ్సి కోడ్, పట్టా, పాస్ పుస్తకం ఇలాంటి కోడ్లు అనేది మారడంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అనేది కాస్త టెక్నికల్ ఇష్యూ వల్ల లేదని అటువంటి వారికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి 200 నుంచి 300 కోట్లు అయితే నిధులు అనేది జమ అవుతున్నాయండి. ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తున్నాయని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తున్నారు. అఫీషియల్ గా ప్రభుత్వం గోప్యత అయితే వస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధానం విధిస్తారు ఏంటంటే తుమ్మల అవసరం అయితే కీలక ప్రకటన చేశారు. ఎందుకంటే 10 ఎకరాల వరకు కంప్లీట్ చేస్తే 50% కంప్లీట్ అవుతుందని, 10 ఎకరాల కంటే 100% కంప్లీట్ అవుతుంది. ఈ పథకానికి సంబంధించి 9600 కోట్ల రూపాయలు అనేది నిధులన్నీ ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా వచ్చేసి మనకు రైతు భరోసా సొమ్ము అనేది ప్రభుత్వం 4000 కోట్ల రూపాయల మేర ఆర్థిక శాఖ నిధులు సర్దుబాటు చేసినట్లు తాజాగా తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకం కింద ఎకరానికి 6000 చొప్పున పంట పెట్టుబడి సాయం రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగిందనమాట. నిధుల విడుదలకు సంబంధించి తాజా అప్డేట్ ప్రకారం చూస్తున్నట్లయితే ఈ నెల 23 తారీఖు నుంచి 5 ఎకరాలు 6 ఎకరాలు ఇలా పెండింగ్లో ఉన్న నిధులు అనేది సహా డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో అయితే జమ చేయనున్నారనమాట. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే క్యాబినెట్ భేటీలో భాగంగా రైతులకు సంబంధించి కావచ్చు, వివిధ పథకాలకు అన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. రైతులు నష్టపోకుండా ధాన్యం కొనుగోలు చేసే వేగం పెంచాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ గత యాసంగి సీజన్ సంబంధించి 9000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఈ యాసంగి సీజన్లో 3.9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయినట్లు కూడా తెలిపారనమాట. అత్యధికంగా ఉత్పత్తి అయిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇవ్వడంలో ట్రాన్స్ఫర్లు, మిల్లర్ల సమస్య ఉన్నట్లు స్పష్టత అవుతుందని చెప్పేసి అన్నారనమాట. సో ఇక ఎందుకంటే బోనస్ డబ్బులు అయితే రావాల్సి అయితే ఉంది కాబట్టి సో ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఈరోజు కొంతమందికి అయితే పడే అవకాశాలు అయితే ఉందన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రూల్ అండి. ఎందుకంటే రహదారుల రూల్స్ ఉల్లంఘించిన వాహనదారుల కట్టడి కోసం రవాణా శాఖ రెడీ అవుతుంది. కొత్తగా నియామకమైన 113 మంది అసిస్టెంట్ మోటార్స్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లకు సంబంధించుకున్న టాస్క్ ఫోర్స్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అయితే వీళ్ళందరూ క్షేత్రస్థాయిలో విధుల్లో వాహనాలు తనిఖీ చేసేందుకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే రవాణా శాఖ 40 స్పీడ్ గన్లు కొనాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో ఒక్కొక్క దాని ఖరీదు 7 లక్షల చొప్పున అయితే ఉండబోతుంది. 2.8 కోట్లు అవసరం అవుతాయని చెప్పేసి ఇక మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ పల్లెలు కావచ్చు, ఇతరత్ర బస్సులకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మెడ అట ఇటు తిప్పినా కానీ ఏదైతే నిద్ర పోయినా కానీ కొన్ని అలారమ్స్ అయితే మోగుతాయన్నమాట. అలర్ట్గా ఉండడానికి అయితే ఇది ఒక ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. నిజాం కాలం నుంచి సర్వే చేయని 413 మంది గ్రామాల్లో రీసర్వే అయితే చేయబోతున్నారు. రాష్ట్రంలో వాటిని మోక్షం లభించే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే వేగవంతం చేసిందనమాట. ఇక అందులో వచ్చేసి ఫీడ్బ్యాక్ను బట్టి మిగిలిన గ్రామాల్లో కూడా చేపడతామని చెప్పడం అయితే జరిగింది. పైలట్ ప్రాజెక్టుగా మహబూబ్నగర్ జిల్లాలో గండిగఢ్ మండలం, సాలార్ నగర్, జగిత్యాల, భీమార్పూర్ మండలం, బొమ్మనపల్లి ఇలా జిల్లాల్లో అయితే అత్యాధునిక సాంకేతిక టెక్నికల్తో అంటే ఏరియల్ డ్రోన్ సర్వే పద్ధతిలో ప్యూర్ గ్రౌండ్ ట్రూటింగ్ పద్ధతిలో సర్వే చేసి జియో ఫర్ అని కూడా వారికి హక్కులు అయితే కల్పిస్తారనమాట. సో ఇదొక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు అనమాట. రాష్ట్రంలో మరో గుడ్ న్యూస్ అండి. ఇందిరా మిల్లకు సంబంధించి లేటెస్ట్ తాజా సమాచారం రావడం జరిగింది అనమాట. ఇప్పటివరకు ఇందిరా మిల్లకు సంబంధించి ఖర్చు అనేది ఎక్కువ కావడం, స్టీల్, సిమెంట్, ఐరన్ ఇవన్నిటిని మార్కెట్లో వచ్చేసి 120 రూపాయలు సిమెంట్ బస్తా ఉంటే అది 280కి, ఇలా అన్ను వచ్చేసి 50,000 రూపాయలు ఉంటే ఐరన్ అనేది 42,000 ఇలా తక్కువ ధరకు కంపెనీలకు ప్రతిపాదన ఒప్పందం చేయాలని కీలకంగా నిర్ణయం తీసుకున్నట్లు ఇక రీచ్ను గుర్తించి ఫ్రీగా ఇందిరా మిల్లకు కూడా కట్టించడానికి సహకారం చేయాలని చెప్పేసి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రూల్స్ అయితే ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎటువంటి పొరపాటు చేసినా కూడా అది ఈజీగా గుర్తిస్తుంది అనమాట. వారిపైన చర్యలు కూడా వేగవంతం చేస్తున్నారు అనమాట. అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సోమవారం కూడా నిధులు అనేది విడుదలవుతుంది అనమాట. కట్టిన పునాది బేస్మెంట్ వరకు